ఫస్ట్ క్వశ్చన్, గంగలో పాలు పోస్తే దేవుడు సంతోషిస్తాడా? ఆకలితో ఏడుస్తున్న పిల్లలకు పాలు పోస్తే దేవుడు సంతోషిస్తాడు. పాలు నదికా పిల్లలకా? ఒకవైపు దేశభక్తి, మరోవైపు ఆకలి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసారా? ఒక భక్తుడు గంగమ్మకు పాలు అర్పిస్తున్నాడు. అది కూడా లీటర్ల కొద్ది పాలు నదిలో పోస్తున్నాడు. కానీ అదే సమయంలో ఆ పాలు కోసం ఒక నలుగురు చిన్నారులు ఆకలితో ఆశతో గిన్నెలు పట్టుకుని ఎగిరిపడుతున్నారు. కాస్త పాలు దొరుకుతాయేమో, ఆకలి తీర్చుకుందామేమో అని. ఇది భక్తి గెలుపా లేక ఆకలి ఓటమా? ఈ రోజు మాట్లాడుకుందాం. చూడండి, ఈ భక్త మహానుభావుడిని పవిత్ర గంగలో పాలు పోస్తున్నాడు. ఎందుకంటే గంగమ్మకు కాల్షియం డెఫిషియన్సీ ఉందో లేదో, ఆమె కూడా ఒక దేవత కదా, ఆమెకు మాత్రం ఆకలి వేదా? కానీ ఆమె పాలు తాగట్లేదు, నదిలో కలిసిపోతున్నాయి. కానీ ఆ పాలు కోసం చిన్నపిల్లలు పడుతున్న ఆరాటం చూడండి. ఒక గ్లాస్ పాలు కోసం ఎంత ఆశ! భక్తుడు అసలు పోయినంటున్నాడు. గంగమ్మ సంతోషిస్తుంది. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఇంకా ఆకలితోనే ఉన్నారు. భక్తి 100/100, హ్యుమానిటీ 0%. పేదరికం కూడా పవిత్రమైనది. భక్తి అంటే ఏంటో తెలుసా? ₹1,00,000 పాలు నదిలో పోయడం కాదు, కానీ ఆ పాలు ₹1 కూడా వృధా కాకుండా పిల్లలకి ఇస్తే అది పాపమా? లేదు కదా. మన ప్రభుత్వాలు అమృత్ కాల్ అంటాయి, వికసిత్ భారత్ అంటాయి. అవును, గంగమ్మ వికసితం అవుతోంది, పాలతో స్నానం చేస్తోంది. మరి పిల్లలు వాళ్ళు ఇంకా అమృత కోసం వెయిట్ చేస్తున్నారు. సీరియస్ గా చెప్పాలంటే ఇది భక్తి కాదు. దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? ఆకలితో ఉన్న పిల్లల కళల్లో. ఆ పాలు నదికి పోయినా దేవుడు సంతోషించడు, ఆ పిల్లలకు ఇస్తే సంతోషిస్తాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. శివలింగంపై పాలు పోస్తాం, కానీ పక్కనే పిల్లలు ఆకలితో ఉంటే చూడం. దేవుడు ఆకలి తీర్చుకున్నాడు, పాలు వృధా చేయమని కాదు. మన భక్తి ఎంత గొప్పగా ఉందంటే నదులు పాలతో నిండిపోతున్నాయి, పిల్లల బొడ్డు మాత్రం ఆ ఖాళీగా ఉంది. ఒక చిన్న ఐడియా, ఆ పాలు నదిలో పోయకుండా పిల్లలకి ఇచ్చుంటే గంగమ్మ ఆశీర్వాదం పిల్లల ద్వారా వస్తుంది అని చెప్పొచ్చు కదా. అప్పుడు భక్తి ప్లస్ దయ, సంతోషం ట్రిపుల్ బెనిఫిట్. సో ఫ్రెండ్స్, భక్తి ముఖ్యమే, కానీ ఆకలి కూడా ముఖ్యమే. దేవుడు మనల్ని ఏమనుకుంటాడో ఆలోచించండి.